అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో అమ్మవారు మనకు అందిస్తున్న ఒక ఉపాయం. బిడ్డ, నీ కోరిక తీరే ఉపాయం చెప్పబోతున్నాను. ఈ అమ్మ మాట ఆలకించి ఒక్కసారి మనసు పెట్టి ఈ శుభ శుక్రవారం రోజున ఈ అమ్మ వాక్కు విను. నీకు రాబోయే శుభవార్త ఏంటి, నీ మనసులో ఉన్న కోరిక తీరే ఉపాయం ఏంటి అని నీకు స్పష్టంగా తెలియచేస్తాను అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి అమ్మ వాక్కులోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు ఉండరండి. కానీ ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని తృప్తి చెందకుండా ఒక మంచి జాతకం చెప్పేవారు ఉంటే బాగున్ను అని ఎదురు చూస్తున్న వారికి మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. ఎలాంటి సమస్యకైనా గురువు గారు మంచి పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతారు. గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అందువల్ల స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, ఇలా ఏ ప్రాబ్లం అయినా సరే గురువుగారు ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లం అనేది తీర్చుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని గురువుగారి మీద నాకు గట్టి నమ్మకం కుదిరింది కాబట్టి ఇంత దూరం మీ వరకు చెబుతున్నానండి. గురువుగారు చెప్పినట్టే నాకు జరిగింది కాబట్టి నాకు చాలా నమ్మకం అయితే కుదిరింది. అందువల్ల మీకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా సాల్వ్ చేసుకోండి. ఇక ఈరోజు మన కోసం వారాహి అమ్మవారు మన కష్టాలు తీర్చడానికి ఈ ఉపాయం అనేది చెబుతున్నారు. బిడ్డ, నీ జీవితంలో నీ కోరిక తీరే ఉపాయం చెప్పబోతున్నాను. నీ కర్మలన్నీ తొలగిపోయి నీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది. నా బిడ్డలకి, నా భక్తులకి ఎప్పుడు కూడా ప్రశాంతకరమైన జీవితాన్ని నేను అందిస్తాను. కాబట్టి ఇది నీ కోసమే. కాబట్టి నీ కోసం ఏం తెచ్చానో పూర్తిగా విన్న తర్వాత నీకు అర్థమవుతుందమ్మా. ఈ అమ్మ చెప్పేది ఒక్కసారి విను, నీ మనసులోని భారమంతా తొలగిపోతుంది. చూడు తల్లి, నేను ఎప్పుడు కూడా నీతో నీ దగ్గరే ఉన్నాను అని గుర్తుంచుకో. అమ్మ అని పిలిచిన, నర్పవి అని పిలిచిన, వజ్రఘోషం అని ఆరాధించిన, వారాహి అని నన్ను నామస్మరణం అనేది చేసిన, ఎలా అయినా సరే ఎలా పిలిచినా నేను పలుకుతాను, నీ బాధలను పోగొడతాను. అతి త్వరలో నీ కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. కష్టాలు వచ్చాయని మనసు పాడు చేసుకుంటావా చెప్పు? నువ్వు అలా చేయడం వల్ల నీకు ఎలాంటి ప్రశాంతత కూడా ఉండదు తల్లి. నిదానంగా ఆలోచించి నీ బాధని తొలగించుకో. నీ బాధని తొలగించుకున్నప్పుడు ఈ అమ్మ నీతోనే ఉంది అనేది గుర్తుంచుకో. బాధపడినంత మాత్రాన నీ బాధలు, కష్టాలు తొలగిపోతాయో చెప్పు? ఒకవేళ బాధపడితే కష్టాలు తొలగిపోతే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ సంతోషంగా ఉండరని గుర్తుంచుకోమ్మా. అందుకే తెలివిగా ఆలోచించు. ఈ వారాహి తల్లి చెప్పిన మాట విను, నీ పక్కన పెట్టుకొని నువ్వు అస్సలు బాధపడవద్దు. ఈ తల్లి నీ పక్కనుండగా నీకు బాధ ఎందుకు వస్తుంది చెప్పు? నీకు ఒక సరైన సమయం అంటూ రావాలి. ఆ సమయం ఇప్పుడే వచ్చింది. ఆ సమయం వరకు వేచి ఉన్నప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అంతవరకు కొన్ని అనుభవించాల్సిందే. అది నీకు కష్టమైనా నష్టమైనా తప్పదు తల్లి. భగవంతుడికే తప్పలేదు కష్టాలు. ఇక ఎవరైతే ఓర్పుగా, నేర్పుగా, సహనంతో ఉంటారో వారికి తప్పకుండా వారి కోరిక నెరవేర్చుకుంటారు, గమ్యాన్ని చేరుకుంటారమ్మా. నీకు సాయంగా ఎప్పుడు నేను ఉంటాను అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. నేను నీతోనే ఉన్నాను, నా భక్తుల వెంటే ఉంటాను, నా శక్తిని ధారపోస్తాను. నీ కష్టాలు, కోరికలు, సమస్యలు అన్నిటినీ కూడా నేను తీర్చుతాను తల్లి. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అమ్మల కన్నా అమ్మ. ఈ అమ్మని నమ్ముకున్న వారికి ఏదైనా లోటు ఉంటుందా? లోటు నేను ఉండనిస్తానా చెప్పు? కాబట్టి ఇంత గట్టిగా చెబుతున్నాను అంటేనే నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఈ తల్లి నీకు అండగా ఉన్నాను. ఈ అమ్మ నీకు అనుకూలమైన సమయాన్ని ఏర్పరుస్తాను. నువ్వు ఏది కూడా అతిగా ఆలోచించి
ఎదురు చూడవద్దు. అది జరగనప్పుడు నీ మనసు ఎంతగానో బాధపడుతుంది. అన్నిటినీ నా తల్లి తీరుస్తుంది అనే నమ్మకంతో ఉండు. బాధలన్నీ నాతో పంచుకో బిడ్డా. నీ మనసులో ఉన్న బాధ మొత్తం తీరిపోయే వరకు నాతో మాట్లాడు. నాతో అన్ని విషయాలు చెప్పుకో. అలా చెప్పుకున్నప్పుడు నీ మనసు చాలా తేలికపడుతుంది. నేను ప్రతి ఒక్క విషయాన్ని నా బిడ్డలు చెప్పినప్పుడు నేను వినకుండా ఉంటానా? ఏ ఒక్కటి వదలకుండా వింటాను. ఎప్పుడూ నేను ఎదురు చూస్తుంటాను నా భక్తులు నాతో మాట్లాడాలి, వారి మనసులో విషయాల్ని నాతో పంచుకోవాలి అని. అలాగే ఈ తల్లి నీకు తల్లిగా దొరికినందుకు నీ బాధ్యత నాది. ఎంతో ప్రశాంతంగా నీ మనసు ఉంటుంది. మనసు తేలికపడుతుంది తల్లి. బిడ్డ, నమ్మకం కుదరడం లేదా? ఒక్కసారి నీకు ఇంతకుముందు జరిగిన విషయాలు గుర్తుంచుకో. ఈ అమ్మని తలుచుకున్న వెంటనే అది ఏ రూపంలో అయినా సరే, నువ్వు ఏదైనా ఒక దుర్గాదేవి గుడికి వెళ్ళినా నేనే, అలాగే ఒక లక్ష్మీదేవి గుడికి వెళ్ళినా నేనే, పార్వతీదేవి గుడికి వెళ్ళినా నేనే, ఏ శక్తి స్వరూపిణిలో అయినా సరే నేను ఖచ్చితంగా ఉంటాను. ప్రతి శక్తి స్వరూపిణిలో నన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు నీకు నేను ఎలా అయినా సరే దర్శన భాగ్యం కల్పిస్తాను. ఎలా అయినా సరే నీ కోరికలు తీరుస్తాను. నీకు అండగా ఉంటాను. నువ్వు ఊహించని రీతిలో నిన్ను కాపాడుకుంటూ వచ్చానమ్మా. నీకు ఒక దారి చూపిస్తాను. నా మనసులో ఉన్న భారాన్ని దింపేసావు తల్లి అని ఖచ్చితంగా నువ్వు నాకు శతకోటి నమస్కారాలు కూడా చేసుకుంటావు. చూడు భక్త, జీవితంలో నీకు ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. అది నేను కూడా ఒప్పుకుంటాను. వాటిని నువ్వు తట్టుకున్నావు కూడా. అలానే ఎన్నో సమస్యలు కూడా నిన్ను చుట్టుముట్టేశాయి. అయినా సరే వాటన్నిటినీ దాటి వచ్చావు. వాటన్నిటినీ దాటుకుని వచ్చి ఇంతలా నువ్వు ఇక్కడ వరకు వచ్చావు అంటే ఇక నిన్ను ఏదీ ఎదుర్కోలేదు. నీలో ఉన్న ధైర్యం నీకు తెలియడం లేదు. నువ్వు ధైర్యం గల ఈ వారాహి భక్తునివి. నీకు గతంలో జరిగిన కష్టాలు మాత్రమే నీకు గుర్తుండి బాధపడుతున్నావు. రాబోయే జీవితం ఎలా ఉంటుంది అని నీ ఊహకే అందటం లేదు. ఇప్పటి వరకు జరిగినవన్నీ విడిచిపెట్టేయి. ఇక మీదట జరగబోయే నీ జీవితం చక్కబెట్టేందుకు ఈ తల్లి నీకు ముందే ఉన్నాను కదా. నువ్వు కోరుకున్న భవిష్యత్తే నీకు అందిస్తాను. నీ మనసులో ఎలా ఊహించుకుంటున్నావో అలాగే నేను అందిస్తాను. ఏ రోజు కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ తల్లిపైన నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. ఆ నమ్మకమే నీ ముందుకు నడిపిస్తుంది. ఆ నమ్మకమే నన్ను నీ దగ్గరికి చేరుస్తుంది. మళ్ళీ చెబుతున్నాను విను తల్లి, ఏ సమస్యకైనా సరే ఒక సమయం అనేది ఉంటుంది. ఆ యొక్క సమయం అనేది రాగానే ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి సమస్యలైనా సరే దూరంగా వెళ్ళిపోవాల్సిందే. జీవితంలో ఏది శాశ్వతం కాదు. అది కష్టమైన సుఖమైన ఏది కూడా శాశ్వతం కాదు అని తెలుసుకో. ఎంతో సంతోషంగా ఉన్న నీ జీవితంలోకి ఈ కష్టాలు ఎలా అయితే వచ్చాయో, ఇంత కష్టపడుతున్న నీ లైఫ్ తిరిగి మళ్ళీ అదే సంతోషం ఎలా రాబోతుందో అతి త్వరలోనే నీకు అర్థమవుతుంది. చూడమ్మా, కొన్ని సమస్యలు నిన్ను వెంటాడుతూ వేధిస్తున్నాయి కదా. వాటన్నిటినీ కూడా నేను సరిచేస్తాను బిడ్డ. నువ్వు వాటి గురించి ఆలోచించకు తల్లి. ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా నిద్రించు. ఈ అమ్మ నామాన్ని స్మరిస్తూ, ఈ అమ్మని ధ్యానిస్తూ నిన్ను నేను బుజ్జగించడానికి మాయమాటలు చెప్పటం లేదు తల్లి. నిన్ను ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంచే మాటలే చెబుతున్నాను, నిజాలే చెబుతున్నాను. నువ్వు కాస్త ఓపికగా ఉండాలి. ఆ ఓపికతో ఉన్నావనుకో నీకు అద్భుతంగా ఉంటుంది. నీకే కాదు, నీ కుటుంబానికి కూడా ఎవరైనా అన్యాయం చేయాలనుకుంటే ఈ వారాహి ఊరుకోదు. జీవితంలో వచ్చే కష్టాలకు కారణం కర్మ ఫలితాలు మాత్రమే తెలుసుకో. ఆ కర్మ ఫలితాలు తొలగిపోయాక ఇక నీకు అంతా సుఖమయమే. అంతా నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అదే కొద్ది రోజుల్లోనే నీకు శుభకరమైన రోజులుగా ప్రారంభం కానుంది. మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు. బిడ్డ, ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడేందుకు కానుకగా నేను నీకు ఆనందకరమైన ప్రశాంతమైన జీవితాన్ని అందించబోతున్నాను. సాక్షాత్ నా చేతులతో అందించబోతున్నాను. ఇక మనసులో ఉన్న భారాన్ని మొత్తం తీసేసి నీ మనసులో ఈ తల్లి రూపాన్ని ఒక్కసారి తలుచుకో. ఖచ్చితంగా నీకు ప్రశాంతత దొరకటమే కాకుండా ధైర్యం కూడా వస్తుంది. ఆ ధైర్యంతో ఏదైనా చేయొచ్చులే అనే ఒక నీకు మనపక్వం కూడా వస్తుంది. నువ్వు ఒకదాని తర్వాత మరొకటి శుభవార్తలు వింటూనే ఉంటావమ్మా. నేను నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను. నీ యొక్క కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా అన్నీ నేను చూస్తూ ఉంటాను.
ఈ విషయాన్ని ఎప్పుడూ మరువకు. నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి బిడ్డ. నీ యొక్క జీవితంలో చిక్కుముడులన్నీ కూడా నేను తొలగించే తీరుతాను. నువ్వు అస్సలు ఆలోచించకు. నీ జీవితాన్ని చాలా ప్రశాంతంగా నువ్వు జీవించు. ఇక నీ కోరిక తీరే ఉపాయం, నీ కష్టాల నుంచి బయటపడే ఒక ఉపాయం చెబుతాను. నీ కోరిక తీరడానికి నా ముందు ఒక 5 దీపాలు వెలిగించమ్మా. పంచమి రోజున 5 దీపాలు వెలిగించు. మట్టి ప్రమిదల్లో నాకు నూనెతోనో నెయ్యితోనో నీకు ఎలా అనిపిస్తే అలా ఒక 5 దీపాలు వెలిగించు తల్లి. ఆ 5 దీపాలలో ఖచ్చితంగా ఆ వెలుగు ఎలా అయితే వస్తుందో ఆ వెలుగులో నీ భవిష్యత్తు అనేది ఉంచుతాను. ఇక నీ కష్టాలు ఆ వెలుగు వేడికి కరిగిపోయేలా చేస్తాను. 5 దీపాలు మాత్రం రాబోయే పంచమికి ఖచ్చితంగా వెలిగించు. నీ జీవితం ప్రకాశవంతంగా నేను మారుస్తాను కదా, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అమ్మా, నీ యొక్క రూపం ఫోటో కానీ విగ్రహం కానీ లేదు అన్నప్పుడు నన్ను నువ్వు ఒక కామక్షమ్మ దీపంలో చూసుకో తల్లి. ఆ దీపం పెట్టి ఆ దీపంలోనే నన్ను చూసుకొని నా ముందు 5 దీపాలు పెట్టు. లక్ష్మీదేవి ఫోటో ఉన్నా సరే ఆ లక్ష్మీదేవి పటం ముందు ఈ వారాహి తల్లిని తలుచుకొని 5 దీపాలు పెట్టు. పార్వతీదేవి ఫోటో ఉంటే నన్నే తలుచుకొని 5 దీపాలు పెట్టు. ఏ అమ్మవారి రూపంలో అయినా నేను నీకు దర్శన భాగ్యం ఇస్తాను. నువ్వు మనస్ఫూర్తిగా నేను చెప్పిన మాట నమ్మి పెట్టావంటే నీకు నువ్వు పెట్టిన రోజే నీ కలలోనో నీ స్వప్నంలోనో నిజంగానో నీకు ఏదో ఒక విధంగా నా స్వప్న దర్శనాన్ని లేదా నా దర్శన భాగ్యాన్ని నీకు ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా చూపిస్తాను తల్లి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ అమ్మ నామాన్ని పంచదాసరి అనే ఒక నామాన్ని ఒక 5 సార్లు చెప్పుకో తల్లి. పంచమి రోజున పంచదాసరి అనే నామాన్ని 5 సార్లు చెప్పుకొని 5 దీపాలతో నన్ను ఆరాధించినప్పుడు నేను ప్రసన్నం కాకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా అవుతాను. నా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు ఖచ్చితంగా అందిస్తాను. నీ జీవితాన్ని చక్కబెడతాను. నీకు సమయానికి ప్రతి అవసరానికి నేను తీరుస్తానని వాగ్దానం కూడా ఇస్తున్నాను బిడ్డ. ఎలాంటి సందేహము లేకుండా నీ పిల్లల భవిష్యత్తు కూడా నేను చక్కదిద్దుతాను. మంచిగా రాసిపెట్టి ఉన్నాను. ఇక వాళ్ళ గురించి నువ్వు అస్సలు దిగులు చెందకు. నీ మనసులో నీ పిల్లల గురించి నీ కుటుంబం గురించి ఎలాంటి ఆందోళన వదిలేసేయి. ఎందుకంటే వాళ్లకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు నేను రాసి ఉంచాను కదా. ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు ఎలాంటి సందేహాలు అనేది ఉంచకుండా మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకొని బాధపడకుండా దిగ్భ్రాంతిలోకి గురి కాకుండా ప్రశాంతంగా ఉండు. ప్రశాంతంగా నిద్రపో. కంటి నిండా నిద్రపో. కడుపు నిండా ఆహారం తిను. నీకు మనసుకి అలాగే ఒంటికి ధైర్యాన్ని తెచ్చుకో, బలాన్ని తెచ్చుకో. ఈ అమ్మ నీతోనే ఉన్నానని గుర్తించు. ఈ తల్లి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నీ మనసులో కోరిక తీరుతుంది. అలాగే ఈ అమ్మ ఆశీర్వాదం పరిపూర్ణంగా అందుతుంది. ఇక నిశ్చింతగా నిద్రించు. నీ తల్లి నీతో ఉండగా నీకు దిగులెందుకు చెప్పు తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.